హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ రోటి పచ్చడి అండి. ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, లేతకాయలు వస్తున్నాయి, అందుకే పచ్చడి చేద్దామని. దానికి కావాల్సిన పదార్థాలండి: శనగపప్పు, మినప్పప్పు, చింతకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తాలింపు సరుకులు, ఇంగువ, వేగించడానికి ఆయిల్. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం. కళాయి పెట్టేసానండి, పెట్టి స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ముందుగా శనగపప్పు, మినపప్పు వేసేస్తున్నానండి. దీనిలోనే కొంచెం మెంతులు వేస్తున్నానండి. దీనికి మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది. దీనిలో జీలకర్ర ఇంక ప్రత్యేకం వేయక్కర్లేదు. మిక్సీ పట్టినప్పుడు పచ్చి జీలకర్ర వేస్తాం కదా, మళ్ళీ తాలింపులో వేస్తాము. మెంతుల ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో ధనియాలు, జీలకర్ర అవసరం ఉండదండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఈ చింతకాయలు 200 గ్రాములు ఉంటాయండి. దానికి నేను ఒక 15 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. వేగిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. చింతకాయ డైరెక్ట్ వేసుకోవచ్చు. చింతకాయలు ముదురుకాయలు అయితే మజ్జిగ కట్ చేసేసి గింజలు తీయాలండి. ఇది చాలా లేతకాయ, ఇందులో అసలు గింజ పట్టలేదు, అందుకని డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో 1 స్పూన్ ఉప్పు వేసాను. వెల్లుల్లిపాయ రబ్బలో ఒక 3 వేస్తున్నాను వలసిని. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను, పచ్చి జీలకర్ర వేస్తున్నాను, పెద్ద స్పూను. ఇది చిన్న స్పూన్ అండి, అందుకే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత, ఇది నలిగిన తర్వాత ఇందులో చింతకాయ వేసుకోవాలి. మిక్సీ పట్టాక చూపిస్తాను. మిక్సీ వేసానండి, ఇలా నలిగింది. ఇప్పుడు ఇందులో చింతకాయ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని తాలింపు వేసుకుందామండి. అదే కళాయిలో తాలింపుకి ఆయిల్ పోస్తున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి.
జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. దీనిలో ఇంకా పప్పులు వేసుకోక్కర్లేదండి, ముందు వేసుకున్నాం కదా. వెల్లుల్లిపాయ రబ్బలు, 4 వెల్లుల్లిపాయ రేకలు కచ్చాబిచ్చా కొట్టి వేసాను. దీనిలో వేగించినప్పుడు మెంతులు వేసుకోకపోతే కొంచెం తాలింపులో మెంతిపీడి వేసుకుంటే బాగుంటుందండి. మనం ముందుగానే మెంతులు వేసాం కదా. వేగిపోయింది, కట్టేస్తున్నాను. కట్టేసే ముందు కొంచెం ఇంగువ ఎప్పుడు లాస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇందులోనే పసుపు వేసుకుందాము కలర్ కోసం. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనకి రెగ్యులర్గా రావు కాబట్టి ఈ సీజన్లో, చింతకాయలు వచ్చిన సీజన్లో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది నిల్వ ఉంటుందండి. బయట పెడితే 3 days నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు ఉంటుంది. దీనిలో పచ్చిమిర్చి వేయలేదు కదా మనం. రెగ్యులర్గా దొరికాయి కాబట్టి దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు మనం వేడివేడి అన్నంలో వేసుకుంటే కొంచెం అంతా ఖాళీ చేస్తామండి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.